మీరు 2019 నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా. 2019కి ముందు నుంచి మీరు అందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు కదా, మీడియా వ్యక్తులందరూ కూడా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాడు కుర్చీలో. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడన్నా ఒక్కడన్నా సాంప్రదాయబద్ధంగా స్పీకర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? తమ్మినేని సీతారాం గారిని, మీరున్నారు కదా మీరందరూ, తమ్మినేని సీతారాం గారిని చంద్రబాబు నాయుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక్కడన్నా ఆయన చేయబట్టుకుని సాంప్రదాయబద్ధంగా మర్యాదగా హుందాగా తీసుకొచ్చి ఆయన చైర్లో కూర్చోబెట్టేదాకా ఉన్నారా? వాకౌట్ చేశారా? ఎందుకు వాకౌట్ చేశారు? ఎందుకు పారిపోయారు? ఇవాళ మేము కారణం చెప్తున్నాం. ఎమ్మెల్యేగా గెలిచి ఒక మాజీ ముఖ్యమంత్రిని వీడు ఓడిపోయాడు కానీ వీడు సావలేదురా, ఈయన చంపేయాలని చెప్పి మాట్లాడేటువంటి సంస్కారం ఉన్నవాడిని మీరు స్పీకర్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు మేమెందుకు ఉండాలి అని చెప్పి మాకు అనిపించింది. అటువంటి వాడిని మీరు స్పీకర్గా పెడితే రేపు సభ ఎట్లా నడుస్తాడో మాకు తెలీదా? అందుకని మాకు నచ్చలేదు. మరి సీతారాం గారిని మీరెందుకు ఉండలేదు? తమ్మినేని సీతారాం గారు మాకన్నా ముందు 5 ఏళ్ల ముందు కదా, మీరు 5 ఏళ్ల ముందు తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు ఒక వెనుకబడిన కులాలే కదా అతను కూడా. మీరెందుకు లేడు? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మర్యాదగా కూర్చోబెట్టాలి కదా, కూర్చోబెట్టలేదు ఎందుకని?